పెద్దారెడ్డి ఏదో వెన్నుపోటు ర్యాలీ అని చెప్పేసి ఏదో కార్యక్రమం పిలుపునిచ్చారు. ఆయన కూడా ఏదో ఏఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాడు. నియోజకవర్గంలో ఉన్న ఏ మండలంలో ఉంటే మాకు అనుమతి ఇస్తే మేము ర్యాలీ చేసుకుంటామని చెప్పేసి ఏదో వినతి పత్రం ఇచ్చాడు. పెద్దారెడ్డి నీకు ఒక్కటే చెప్తున్నా, తాడిపత్రి నియోజకవర్గం మండలాలు కాదు కదా, తాడిపత్రి నియోజకవర్గ భూభాగంలో పొలిమేర గానుగా నిన్ను రానిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే నువ్వు గతంలో ఇదే మా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఎంతమంది పైన నువ్వు అక్రమ కేసులు బనాయించావు, ఎంతమంది పైన నువ్వు దాడులు చేయించావు, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టావు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిన్నైతే కనుక తాడిపత్రులు అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఇంకో మాట అన్నావు, ఏమన్నావు? ప్రజలు కూడా నన్ను కోరుకుంటున్నారు, నాకు 70,000 80,000 ఓట్లు వచ్చినాయి, నాకు ఇంకా హక్కు ఉందని చెప్తాను. అయ్యా మరి గతంలో 2019లో మేము నేరోలో జస్ట్ 6,000 7,000 ఓటుతో ఓడిపోయినాం అంతే. ఆ పొద్దు మాకు ప్రజలు కోరుకోలేదా? మమ్మల్ని ఊర్లోకి రానిచ్చినారా? మమ్మల్ని పనులు చేయించినారా? మా ప్రోగ్రాం ఏదైనా కానీ అనుమతించినారా? అంటే అప్పుడు మాకు ఒక న్యాయం, ఇప్పుడు మీకు ఒక న్యాయమా? సేమ్ యాక్టివ్ అంతే జరుగుతుంది. ఏం మమ్మల్ని ఆరో రానిచ్చారా? మీరు ఏమన్నా రానిలే, ఈరోజు నేను రానియము. ఇంకోటి వైసీపీ కార్యకర్తలు కూడా నేను ఒక్కటే చెప్తున్నా, అయ్యా మీకు ఒకటే నా మనవి, పెద్దారెడ్డి ఏదో దురుద్దేశంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చేస్తున్నారు. మీరు కావాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేసుకోవచ్చు, ర్యాలీ ఏమైనా చేసుకోవచ్చు, మిమ్మల్ని మేము అభ్యంతరం చెప్పాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఏ పార్టీ అయినా, మీరు వైసీపీ పార్టీ అయినా, మీ కార్యకర్తలు మీరు చేసుకోండి నిరభ్యంతరంగా, ఏ మండలమైనా చేసుకోండి, ఏ గ్రామంలో చేసుకోండి. మాకైతే మీ నుంచి ఎటువంటి ఇబ్బందులు, మీకు ఎలాంటి అసౌకర్యం గురి చేయం. కానీ పెద్దారెడ్డి మాత్రం వస్తే మాత్రం ఒప్పుకోం. ఎందుకంటే పెద్దారెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే ఇంత మునుపు చేసాడు పెద్దారెడ్డి గుర్తు లేదా? మేము కూడా రేపు మాకు విజయోత్సవాలను పెట్టుకున్నాం. తాడిపత్రిలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మొత్తం అంతా కలిసి పెద్ద ఎత్తున ఏ మండలంలో ఆ మండలాలు పెట్టుకున్నాం. ఇంకా పెద్దారెడ్డి నువ్వేదో యాడికి మండలం చేయాలని అనుకుంటున్నావు. యాడికి మండలంలో కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జేసీ కుటుంబ అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్క మండలంలో విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. లేదు నువ్వు నేను యాడికే వస్తాను, యాడికి మండలంలో నేను నిరసన దీక్ష చేస్తామంటే చెప్పు, మేము కూడా మొత్తం ఈ టౌన్లో కూడా మేము యాడికి వచ్చేస్తాం. నువ్వు డి అంటే డి, మేము కూడా. లేదా నువ్వు యాడికి వచ్చి నువ్వు నిరసన కార్యక్రమం చేస్తావా చెప్పు, మేము కూడా యాడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరం రేపు వీలైతే యాడికి మండలంలో కూడా మేము ర్యాలీ చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు డి అంటే మేము డి. ఇంకో విషయం, వైసీపీ కార్యకర్త శ్రేణులకు మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు ఎక్కడైనా చేసుకోండి, మాకు అభ్యంతరమనే లేదు, మీ ఇష్టం, ప్రజలు మీరు ఏమైనా చేసుకోండి, ధర్నాలు చేసుకొని, నిరసన రాష్ట్రాలకు ర్యాలీ చేసుకోండి. కానీ పెద్దారెడ్డి వస్తే మాత్రం ఒప్పుకోం. దయచేసి మీరు ఒకసారి గమనించి, పెద్దారెడ్డి కూడా రేపు కార్యక్రమాన్ని కానీ తాడిపత్రి అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. పెట్టినా కనుక మేము కార్యక్రమం చేసేకి సిద్ధంగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త.